నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా అని చెప్పేసి. సో ప్రతీకార రాజకీయాలు చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. కనీసం అంటే ఎన్నికలకు ముందు లోకేష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పదే పదే చెప్పారు కదా జగన్ ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో అక్రమాలు చేశాడు, ఎంత అవినీతి చేశాడు అని చెప్పి. ఈ 2 ఏళ్ల కాలంలో కనీసం ఆ ప్రయత్నం జరగల, అరెస్ట్ చేసే ప్రయత్నం. జగన్ అరెస్ట్ అవుతారు అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. మద్యం కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారని కూడా రీసెంట్ గా ఒక 10 రోజుల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు అనేక వేదికల్లో, మేము అధికారంలోకి వస్తే జగన్ లోపలేస్తామని. ఇక పవన్ కళ్యాణ్ అయితే కేంద్రంతో చెప్పి జగన్ ఆట కట్టిస్తానని కూడా చెప్పారు. కానీ ఆ ప్రయత్నం ఏమి జరగలే ఈ 2 ఏళ్లలో. అంటే ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే జగన్ బయట ఉండేవారు కాదు, ప్రతీకార రాజకీయాలు చేస్తే అంటూ ఉన్నారు లోకేష్. మీ కామెంట్ ఏంటి? రైట్. అంటే ఓకే, అంటే ప్రతీకార రాజకీయాలు మేము చేయటం లేదు, ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రాటిక్ గానే పోతున్నాం అనేది నారా లోకేష్ నిన్న రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడింది. ఆల్రెడీ రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో లోకేష్ తో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా నిన్న అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరూ మాట్లాడారు రిపబ్లిక్ కాంక్లేవ్ లో. అయితే నారా లోకేష్ అన్న ఆయన చేసిన ప్రకటన ఏంటి? ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే వైఎస్ జగన్ బయట ఉండేవారా, అలాగే ఈ రోజు జగన్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు అని లోకేష్ చెప్పారు. అలాగే ఆయన గతంలో అంటే వైసీపీ హయాంలో ఆయనకి ఎదురైన పరిస్థితిని కూడా రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాపై అత్యాత్తంతో సహా 23 అక్రమ కేసులు పెట్టారు, అలాగే మా తండ్రిని నిర్బంధించారు, జైల్లో పెట్టారు, అలానే మేమేం ప్రతీకార రాజకీయాలకు పాల్పడట్లేదు అనేది ఆయన చెప్పిన మాట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ విషయంలో కొంత డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు, సిబిఐ దర్యాప్తు, తర్వాత మిగతా అంశాలకు సంబంధించి ఇప్పుడు కూడా అది ఒక డిబేటబుల్ ఇష్యూ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎన్నికలకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు అన్న అంశాన్ని పదే తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పాలనలో ఈ మద్యం సంబంధించి, తర్వాత మరికొన్ని ఇష్యూస్ సంబంధించి స్కాములు చేస్తున్నారన్న అంశాన్ని వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కల్తీ మద్యం సంబంధించిన అంశం పైన ఒక సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తర్వాత మనీ లాండరింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని మనం కరెక్ట్ గా ఈ టాపిక్ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన విచారిస్తున్నారు మాజీ మంత్రిని. అయితే ఇక్కడ ఏంటి, వీటన్నిటిలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది తేల్చాలన్నది సిట్ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి అయాచితంగా కొంత లబ్ధి చేకూరిందని ఎఫ్ఐఆర్ లో కూడా సిట్ ప్రస్తావించింది ఆల్రెడీ. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అన్న చర్చ అయితే బలంగా పొలిటికల్ ఉంది. సరే, ఇది పొలిటికల్ వెండాటాగా వైసీపీ ప్రస్తావిస్తోంది. పొలిటికల్ వెండాటాస్ మేము చేయటం లేదు, వీఆర్ ట్రాన్స్పరెంట్ అని నారా లోకేష్ అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్ గా పొలిటికల్ గా పిక్చర్ మారుతుంది. పొలిటికల్ గా పబ్లిక్ పర్స్పెక్టివ్ లో ఎలా చూస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారు ఏదో తేల్చే పనిలో ఉన్నారని ఇష్యూ నడుస్తుంది కదా. ఆల్రెడీ రాజ్ కసిరెడ్డిని మరొకరిని అరెస్ట్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రిని విచారిస్తున్నారు, ఆయన కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారంటున్నారు. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇంక తేలాల్సి ఉంది. ఫైనల్ గా ఇదే ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరని మనం గ్యారంటీ చెప్పలేం. రేపొద్దున ఈ సిట్టు విచారణ ఆధారంగా వాళ్ళు పొందుపరిచిన నివేదిక ఆధారంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరని మనం చెప్పలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అరెస్ట్ చేస్తే చేయనియండి, మాకేమైనా సమస్య, మేము ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఇంకా జనంలోకి పోతే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చేమో అన్న అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఇది రాజకీయంగా జరగచ్చు, దర్యాప్తు పరంగా జరగచ్చు, కానీ పబ్లిక్ పర్స్పెక్టివ్ అలా ఉండదు. అంటే కక్ష సాధింపు, తండ్రిని చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తనయుడు లోకేష్ జైల్లో పెడతారు అన్నది ఒకటి. రెండు, టీడీపీ నేతలు ఒక వర్గంలో చర్చ ఏంటి, అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఎలాగా, జైల్లో పెట్టకపోతే ఎలాగా, మా పార్టీ క్యాడర్ రగిలిపోతుందని కొందరు అంటున్నారు. కానీ నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు కూటమిలో కీలకంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొంచెం సెన్సిటివ్స్ ఆలోచిస్తారు. పొలిటికల్ గా మనం వేసే మూవ్
ఎదుటివాడి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా రాజకీయ పార్టీలు వాళ్ళు రాజకీయాలు చేస్తాయి, రాజకీయంగా మనకి ఎంతవరకు ప్రయోజనం కాదనేది ఆలోచిస్తాయి. అయితే ఇక్కడ ప్రతీకారం లేదని నారా లోకేష్ అంటున్నారు. కానీ రేపు పొద్దున లిక్కర్ కేసులో నిజంగా కొన్ని ఆధారాలు ఉండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా, ఆధారాలు లేకుండా అరెస్ట్ అయినా, ఫైనల్ గా ఇది పొలిటికల్ వెండేటా అన్న లైన్ నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది కక్ష సాధింపనే జనంలోకి పోద్ది ఆటోమేటిక్ గా, అదే జరిగేది. అందుకు ఇవి ఏంటంటే ఇష్యూస్ అనేవి కొంత ఇదిగా ఉన్నాయి. అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము, జగన్ అవినీతికి పాల్పడ్డాడు, 1,00,000 కోట్లని పదే హడావుడి చేశారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరగలేదు కదా, అది దర్యాప్తు కొనసాగుతోంది. అంటే జరగాలనేది మన విష్ కాదు, కానీ ఏమీ జరగలేదు. కానీ ఏమైతుంది, స్టేట్ లో ఉన్న ఇష్యూస్ అన్ని ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూ తెర ముందుకు వచ్చింది. అలాగే మరికొన్ని అంశాలని పదే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. దానికి వైసీపీ రెస్పాండ్ అవుతుంది. అందుకు మీరు అన్నట్టుగా ప్రతీకార రాజకీయాలు లేవని లోకేష్ ఒక స్టేట్మెంట్ చేయొచ్చు. కానీ రేపు పొద్దున్న ఈ లిక్కర్ కేసు వీటన్నిటిలో అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇది ప్రతీకార రాజకీయం అన్న వాదనను వైసీపీ బలంగా జనంలోకి తీసుకుపోద్ది. పీపుల్ విల్ డిసైడ్ వైసీపీ వాదన వింటారా, లేదంటే నారా లోకేష్ మంత్రి చెప్పినట్టుగా ఇది ప్రతీకారం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ప్రజలు భావిస్తారా కూటమి తీసుకున్న నిర్ణయాలు అనేది మనకి భవిష్యత్తు నిర్ణయిస్తుంది.